నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 6 టీవీ. నేను సోనియా. ఈనాటి వార్తాపత్రిక విషయాలకు స్వాగతం. ఈ రోజు వచ్చిన మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. మొదటగా ఈనాడు చూసుకున్నట్లయితే, రాష్ట్రానికి ఇంధన భద్రత, పెట్టుబడులు, ఉద్యోగావకాశాల పెంపు లక్ష్యం, సౌర పవన విద్యుత్ ప్లాంట్లకు ప్రోత్సాహకాలు, రాయితీలు, 2029-30 నాటికి 6000 విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లు, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ కేబుల్ విధానం, వివిధ దేశాల్లోని ఉత్తమ విధానాలను పరిశీలించండి, వేసవిలో కరెంట్ కోతలు ఉండొద్దు, విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం. నేను చూసుకుంటే కనుక క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, జూపల్లి సుదర్శన్ రెడ్డి, సిఎస్ శాంతికుమారి. దేశంలోని అత్యుత్తమ అండర్ గ్రౌండ్ కేబుల్ విధానాన్ని హైదరాబాద్ లో అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. మరొక హెడ్లైన్ చూద్దాం. యూపీ రైల్వే స్టేషన్ లో కూలిన భవనం పైకప్పు, శిథిలాల కింద చిక్కుకున్న కూలీలు, 23 మందికి గాయాలు. మన చేనేతకు ప్రత్యేక ముద్ర, రాష్ట్రంలో నేసిన వస్త్రాలపై ఇక హ్యాండ్లూమ్ మార్క్. మహాకుంభమేళా భక్తులకు సైబర్ ముప్పు, ఆన్లైన్ లో వస్తీ కోసం వెతికేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని టీజీసీ ఎస్బీ సూచన. వర్గీకరణ వ్యతిరేక శక్తులకు కేంద్రంగా తెలంగాణ, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. యాదాద్రి జిల్లా భారతీయ రాష్ట్ర సమితి కార్యాలయంపై దాడి, ఫర్నిచర్ ను ధ్వంసం చేసిన యువజన కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు. సీఎంపై భారతీయ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణ. నెలాఖరులోగా పిసిసి నూతన కార్యవర్గం, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్. జల విషాదం, కొండపోచమ్మ సాగర్ లో మునిగి 5 యువకుల మృత్యువాత, జలాశయం వద్ద సెల్ఫీ తీసుకుంటుండగా పట్టు తప్పిన 4, వారిని కాపాడబోయి మరో స్నేహితుడు మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, కేసీఆర్. ఎటు చూసినా జనం, పండగ పయనం. కిటకిటలాడిన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, పోటెత్తిన గోదావరిల వాహనాల ప్రవాహం. విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్. శనివారం సాయంత్రానికే 70,000 వాహనాలు వినినట్లు అంచనా. మనం చూసుకోవచ్చు, సంక్రాంతి సందర్భంగా అందరూ ప్రయాణాలు చేస్తున్నారు, వాళ్ళ ఓన్ విలేజెస్ కి వెళ్ళడం జరుగుతుంది కదా. సో భారీ ట్రాఫిక్ నెలకొంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శనివారం విశాఖ వెళ్లే రైలు ఎక్కడానికి పోటీ పడుతున్న ప్రయాణికులు. ఆ 11 అవకాశాలు మెండు. నిపుణుల కొరత తీర్చే ఇంజనీరింగ్ కోర్సులతో యువతకు ఉద్యోగ అవకాశాలు. నానో డిఫెన్స్ టెక్నాలజీలు, ఏరోస్పేస్ వంటి బ్రాంచీల్లో అదనపు సీట్ల కేటాయింపుతో మేలు. ఏఐసిటిఈకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక. తినడానికి 10 గంటలు ఉపవాసం, 14 గంటలు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే, అవసరమైన శక్తిని సమకూర్చుకోవాలంటే పోషకాహారం ఎంత ముఖ్యమో దాన్ని తీసుకునే సమయము అంతే కీలకం. మరొక పేపర్ హెడ్లైన్ చూద్దాం. సాక్షిలో కనుక చూసుకున్నట్లయితే, ధరలు దడదడ, వ్యాపారం వెలవెల. ఈ ఏడాది అంతగా కనిపించని సంక్రాంతి సందడి. చుక్కల నాటుతున్న నిత్యావసర సరుకుల ధరలు. గతేడాది సంక్రాంతితో పోలిస్తే భారీగా పెరిగిన వైనం. వంట నూనెలపై లీటర్కు 30-40కి పైగా వాత. కిలో 56 రూపాయల నుంచి 75 రూపాయల మధ్య బియ్యం. 3.5 రెట్లు పెరిగిన వెల్లుల్లి. పప్పుల ధరలు కిలోకు 30-50 పెరిగిన పరిస్థితి. గతంతో పోలిస్తే పడిపోయిన వ్యాపారాలు, వస్త్ర దుకాణాల్లో 75% అమ్మకాలు డమాల్. సగానికి సగం పడిపోయిన బంగారం కొనుగోళ్లు. గత ఏడాదితో పోలిస్తే సగం అమ్మకాలు కూడా లేవంటున్న కిరాణా వ్యాపారులు. ధరలు అదుపు చేయడంలో చేతులెత్తేసిన ప్రభుత్వం, నిరుపేదలకు పండగ భారం. ఇలా అయితే చేసుకునేది ఎలా? వ్యాపారాలు తగ్గిపోయాయి. మచిలీపట్నంలో కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్న ఓ వస్త్ర దుకాణం. పెంకుటింటికి విద్యుత్ అధికారుల పరుగులు. గిరిజన మహిళపై టీడీపీ ఎమ్మెల్యే కొలుకపూడి దాష్టీకం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలుకపూడి శ్రీనివాసరావు గిరిజన మహిళపై తన ప్రతాపాన్ని చూపారు. గోపాలపురంలోని బూక్యా చంటి ఇంట్లోకి చొరబడి ఆమెను కాలితో తన్ని అసభ్య పదజాలంతో దూషించారు. ఈ అవమానం భరించలేక ఆమె ఆత్మహత్యం చేసింది. ప్రైవేట్ ట్రావెల్స్ బాదుడే బాదుడు. సంక్రాంతి వేళ అదనపు ఛార్జీలతో ఇష్టారాజ్యంగా దోపిడీ. దాదాపు 40 లక్షల మంది వీటి ద్వారానే సొంతూళ్లకు పయనం. అదే అదనుగా 3-4 రెట్లు ఛార్జీలు పెంచేసి దందా. ఒక్కో టికెట్ పై సగటున 1500కు పైగా అదనపు బాదుడు. సంక్రాంతి పేరుతో 1200 కోట్ల దోపిడీకి స్కెచ్. కీలక నేతకు ట్రావెల్ సిండికేట్ ముడుపులు. దీంతో ప్రైవేట్ దోపిడీని పట్టించుకొని రవాణా శాఖ, రాష్ట్రంలో ఎక్కడా అమలు కాని మంత్రి హామీ. చూద్దాం. మేళాకు వేలాయే. కుంభమేళకు చేరుకునేందుకు ప్రయాగ్రాజ్ కు దేశవ్యాప్తంగా 13,000 రైళ్ల రాకపోకలు. విజయవాడ, సికింద్రాబాద్ నుంచి రైలు, హైదరాబాద్ నుంచి విమాన సేవలు.
అక్కడ చేపలు పట్టాలంటే చంపాల్సిందే. బాంబులేయడం, కరెంటు షాక్ ఇవ్వడం, రసాయనాలు కలిపి విష ప్రయోగం. ఈశాన్య రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇవే పద్ధతులు. తద్వారా ఆక్వా రంగానికి అపార నష్టం. అందుకే అక్కడ మత్స్య సంపద పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. అక్కడ ప్రతి చోట ఆంధ్ర ఫిష్ మార్కెట్ ఉంది. తాబేళ్ల రక్షణ కోసం ప్రత్యేక టెడ్ల తయారీ. సాక్షితో సిఐఎఫ్టి డైరెక్టర్ డాక్టర్ జార్జ్ నీనన్. మళ్ళీ హ్యాపీ సండే. కమ్యూనిటీ ఫ్రెండ్షిప్, గ్రామ వార్డు సచివాలయాల క్రమబద్ధీకరణ, మిగులు ఉద్యోగులు సంబంధిత శాఖలకు వచ్చే నెలాఖరు కల్లా గుంతలు లేని రోడ్లు. రిలయన్స్ బయో కంప్రెస్డ్ గ్యాస్ ద్వారా రైతులకు ఎకరానికి 30,000 రూపాయల కౌలు. సీఎం చంద్రబాబు. ఇంకా మిగతా హెడ్లైన్ చూద్దాం. మెయిన్ గా చూసుకుంటే బాబు బినామీ ముఠా గుప్పిట్లో శ్రీవారి ఆలయం. తిరుపతి తొక్కిసలాటకు అసలు కారణం బట్టబయలు. తిరుమలపై పూర్తి ఆధిపత్యానికి తెగించిన చంద్రబాబు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేరుతో టీటీడీలోకి బినామీలను ప్రవేశపెట్టిన సీఎం. వీరికి ఫైబర్ నెట్ కుంభకోణం ప్రధాన నిందితుడు వేమూరి హరికృష్ణ నాయకుడు, కీలక పాత్రధారుల లోకేష్ సన్నిహితులు లక్ష్మణ్, చందు తోట ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే టీటీడీలోకి చొరబాటు. భక్తుల సొమ్ముతో టీటీడీలోకి వీరికి చాంబర్, ప్రత్యేక సౌకర్యాలు, క్యూ లైన్లు, దర్శనాలు, ప్రసాదాలు అన్ని ఆ ముఠా అధీనంలోనే. ఆ ముఠా తొలి ప్రయోగమే వైకుంఠ ఏకాదశి టికెట్ల క్యూ లైన్ల నిర్వహణ. అనంతరం తిరుమల క్యూ లైన్ల బాధ్యత అప్పగించడమే లక్ష్యం. వికటించిన బాబు ముఠా ప్రయోగం, 6 మృతి. వెంటనే తిరుమల నుంచి జారుకున్న బాబు ముఠా. దీన్ని కప్పిపుచ్చేందుకే తిరుపతిలో అధికారులపై బాబు చిందుల డ్రామా. ఈ నిందను వైఎస్ఆర్సీపీపై వేసే ప్రయత్నము విఫలం. ఇక మిగతా చూసుకుంటే దుమ్ము దుప్పట్లో విలాస నగరం. అమెరికాలోని లాస్ ఏంజలస్ లో కార్చిచ్చు వల్ల శ్వాస తీసుకోలేక ప్రజలు ఇబ్బంది పడుతుండటంతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. తుపాకీ పేలి ఆప్ ఎమ్మెల్యే మృతి. పంజాబ్ లోని లుధియానా వెస్ట్ ఆప్ ఎమ్మెల్యే గుర్ప్రీత్ బస్సి గోగి ప్రమాదవశాత్తు తుపాకీ పేలి మృతి చెందారు. ఢిల్లీకి 2,026 కోట్ల రూపాయల నష్టం. మద్యం పాలసీతో ఢిల్లీ సర్కార్కు 2,026 కోట్ల నష్టం వాటిల్లిందన్న కాగ్ నివేదికను జాతీయ మీడియా బయటపెట్టింది. అభివృద్ధిని జీర్ణించుకోలేకున్నారు. తమిళనాడు అభివృద్ధిని గవర్నర్ ఆర్ఎన్ రవి జీర్ణించుకోలేకపోతున్నారని సీఎం ఎంకే స్టాలిన్ విమర్శించారు. ఇక మరొక పేపర్లో హెడ్లైన్ చూద్దాం మనం. ఇక ఏబిఎన్లో చూసుకుంటే కనుక ఏబిఎన్లో మొట్టమొదటి చూసుకుంటే మహాకుంభమేళాకు వేలాయే. రేపటి నుంచే అతిపెద్ద హిందూ ఉత్సవం. 144 ఏళ్లకోసారి వచ్చే ఆధ్యాత్మిక సమ్మేళనం. 45 రోజులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు. 40 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. ప్రయాగ్రాజ్ లో ఆధ్యాత్మిక శోభ. ప్రయాగ్రాజ్ లో త్రివేణి సంగమ ప్రాంతంలో పవిత్ర స్నానం ఆచరిస్తున్న భక్తులు. మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ఉత్సవం. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే మహోత్తర సమ్మేళనం. ఆహ్వానం లేకుండానే కోట్లాది మంది హాజరయ్యే వేడుక. భారతీయ ఆధ్యాత్మికతకు, ఆత్మకు ప్రతిరూపంగా భావించే మహాకుంభమేళకు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ సిద్ధమైంది. సోమవారం నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు ఈ యొక్క కుంభమేళ జరగనుంది. అయోధ్యలో అపురూప ఘట్టం. ఘనంగా రామ మందిరం తొలి వార్షికోత్సవాలు ప్రారంభించిన యూపీ సీఎం. నేడు రేపు వేడుకలు, భారీగా భక్తుల రాక. దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు. అయోధ్యలో శనివారం బాలరాముడి దివ్య రూపం. భయభక్తులు ఉన్నాయా? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు 6 చనిపోవడం తిరుమల తిరుపతి చరిత్రలో ఇదే ప్రథమం. దీంతో ప్రభుత్వం ఉలిక్కిపడింది. తిరుపతిలో జరిగిన విషాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి అంత్యక్రియలు కూడా పూర్తి కాకముందే రాజకీయాలు రంగప్రవేశం చేశాయి. సందట్లో సడేమియా అన్నట్టుగా జగన్ రెడ్డితో పాటు ఆయన రోత మీడియా యథావిధిగా విష ప్రచారం మొదలుపెట్టింది. తొలిసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జగన్ వద్దనే భయభక్తులు ప్రదర్శించిన అధికారులు 14 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు వద్ద ఎలా మెలగాలి? ముఖ్యమంత్రి అంటే లెక్కలేంటిగా వ్యవహరించడం ఏమిటి? పాలక మండలిలో కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు చెందిన సభ్యులున్నారు. ఈ కారణంగా వారు అవసరానికి పరిమితికి మించి స్వేచ్ఛను తీసుకుంటున్నారు. పవన్ జనసేన అధినేత కనుక ఆయన చంద్రబాబు విధేయుడుగా ఉండాలని భావించలేని పరిస్థితి. ప్రస్తుతం తలెత్తిన ఈ సున్నితమైన సమస్య మున్ముందు కూటమి సఖ్యతపై ప్రభావం చూపకూడదనుకుంటే ప్రస్తుత దశలోనే పరిష్కారం కనుగొనాలి. మృతుల కుటుంబాలకు పాలక మండలి క్షమాపణలు చెప్పాలని పవన్ కళ్యాణ్ కోరడం ముమ్మాటికి సమర్థనీయమే. అయితే పవన్ కళ్యాణ్ ఈ ప్రకటనను ముఖ్యమంత్రి సమక్షంలో చేసి ఉంటే బాగుండేది. విషయాలు స్వల్పమే అయినా అప్పటికి అవి భవిష్యత్తులో ముదిరే ప్రమాదం ఉంటుంది. కూటమిలో చిచ్చు పెట్టడానికి జగన్ అండ్ కో కాచుకొని ఉన్నారు.
జగన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రారు అన్న భరోసా ఇవ్వగలరా అని పెట్టుబడులు పెట్టేవారు అడుగుతున్నారని మంత్రి లోకేష్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం జనసేన మధ్య, ముఖ్యంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య మరింత సమన్వయం అవసరం. కొత్త పలుకు ఆర్కే విశ్లేషణ. కొక్కరొకో కాలు దువ్వుతున్న కోళ్లు, సిద్ధమైన బరులు. కాకినాడ జిల్లా అచ్చంపేట ఏడీబీ రోడ్లో సిద్ధమైన కోడి పందేల భరి. కాకినాడ జిల్లా వెంకటకృష్ణాపురం గ్రామంలో పందేలకు సిద్ధమైన కోడి పుంజులు. కోస్తా జిల్లాలో సంక్రాంతికి ఏర్పాట్లు పూర్తి. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పందెం రాయుళ్లు. చిన్న పట్టణాల్లోనూ హోటల్ రూమ్లన్నీ ఫుల్. బరుల వద్ద విందు, వినోద కార్యక్రమాలు, ప్రత్యేక ఆఫర్లతో ఆకట్టుకునే ప్రయత్నాలు. కడపలో పందెం కొట్టినోళ్లకు తార్ చీప్. 100 కోట్లు చేతులు మారతాయని అంచనా. సంక్రాంతికి సొంతూళ్లకు రాష్ట్రానికి తరలిన జనం. హైదరాబాద్ నుంచి ఒకే రోజు 4 లక్షల మంది రాక. టోల్ ప్లాజాల వద్ద కార్ల బారులు. హైవేలపై గంటల తరబడి నిరీక్షణ. చెన్నై కోల్కతా హైవేపై ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం కలపర్రు టోల్ గేట్ వద్ద బారులు తీరిన వాహనాలు. రిజిస్ట్రేషన్లకు బ్లాక్ చైన్ సాంకేతికత. వ్యవస్థల ఏకీకరణతో సురక్షిత లావాదేవీలు. భూముల సమాచారం కోసం మొబైల్ యాప్ ఫిబ్రవరి చివరి నాటికి అందుబాటులోకి. నకిలీల బెడద తగ్గుతుందని సర్కారు అంచనా. బకాయిల క్లియర్. 6,700 కోట్ల రూపాయల చెల్లింపునకు సీఎం ఆమోదం. ఇందులో ఒక్క ఉద్యోగులకే 1,300 కోట్లు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు 788 కోట్లు. చిన్న కాంట్రాక్టర్ల బిల్లులకు 586 కోట్లు. ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కు 400 కోట్ల రూపాయలు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి. 3 లక్షల రూపాయల పుస్తకాల కొనుగోలు. పుస్తక మహోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాళ్లసీమలో పవర్ ప్రాజెక్ట్ అద్భుతం. సీఎం చంద్రబాబు విజన్ కు నిదర్శనం. ఐటీ తర్వాత గ్రీన్ ఎనర్జీకి అధిక ప్రోత్సాహం. దేశానికే IREP తలమానికం. ప్రత్యక్షంగా పరోక్షంగా 12,000 మందికి ఉపాధి. అటవీ వివాదం త్వరలోనే తొలగిపోతుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ప్రాజెక్టు ప్రాంతంలో ఏరియల్ వ్యూ. స్వయంగా కారు నడుపుతూ టన్నెల్ పన్నుల పరిశీలన. కర్నూలులోని గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్ట్ లో టన్నెల్ పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. మరొక హెడ్లైన్ చూద్దాం. శనివారం టీడీపీ కార్యాలయంలో ప్రజల నుంచి వినతుల స్వీకరణ సందర్భంగా చిన్నారుతో సీఎం చంద్రబాబు ముచ్చట. 10 లక్షల కోట్ల పెట్టుబడులు హరిత ఇంధన రంగంలోకి వస్తున్నాయి. 1.85 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పూడిమడకలో ఏర్పాటు చేసిన NTPC. రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు సౌర ఫలకాలు. 5,000 విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్లు. బ్యాటరీ షాపింగ్ సదుపాయాల ఏర్పాటు. త్వరలో హ్యాపీ సండే చంద్రబాబు. సెమీ కండక్టర్ పరిశ్రమ 14,000 కోట్లతో ఓర్వకల్లో ఏర్పాటు చేయనున్న ఇండిచిప్. మొత్తం చూసుకుంటే పొరుగింట్లో ఎవరున్నారో కూడా తెలియనంతగా మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయి. ఆ లోపాన్ని భర్తీ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా హ్యాపీ సండేలను ఏర్పాటు చేయబోతున్నాం. వెల్తీ హెల్దీ హ్యాపీ ఏపీ అనేది ఈ కార్యక్రమం లక్ష్యం. ప్రజల్లో ఆనందకరమైన భావాలు పెంపొందించి నలుగురు కలిసి పాల్గొనే కార్యక్రమాలను పెంచాలని భావిస్తున్నాం. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాలు, పెద్ద గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, నాట్య ప్రదర్శనలు, క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తాం. వాటిలో పాల్గొనడానికి, చూడడానికి వచ్చేవారిలో ఈ కార్యక్రమాలు ఆనందం నింపుతాయంటూ సీఎం చంద్రబాబు మాట్లాడడం జరిగింది. ఇంకా మరొక హెడ్లైన్ చూసుకుంటే కనుక, మా వాళ్లే వదిలే రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదు. అక్రమార్కులపై ఉక్కు పాదం మోపుతాం. పీడీ యాక్ట్ పెట్టి అక్రమార్కుల వెన్నులో భయం పుట్టిస్తాం. ఇది సీఎం చంద్రబాబు హెచ్చరిక. ముఖ్యమంత్రి హెచ్చరిక టీడీపీ కార్యకర్తలకు మాత్రమే వర్తిస్తుంది, వైసీపీ నేతలకు కాదు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ప్రస్తుతం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇలాగే ఉంది. వైసీపీ అక్రమార్కులకు మంత్రి అండ. ఉమ్మడి కృష్ణాలో విచిత్ర బంధం. జగన్ జమానాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు అక్రమంగా కొండలు, భూములు తవ్వి మట్టిని ఎత్తుకెళ్లిపోయారు. కూటమి సర్కార్ వచ్చాక ఫిర్యాదులు రావడంతో గనుల శాఖ అధికారులు అక్రమాలను గుర్తించారు. వైసీపీ నేత వల్లభనేని వంశీ, ప్రధాన అనుచరుడు కె సతీష్ మట్టి మైనింగ్ పై 35 కోట్లు, మాజీ మంత్రి కొడాలి అనుచరుడి మైనింగ్ పై 40 కోట్ల రూపాయల పెనాల్టీ వేయాలని నివేదికలు సిద్ధం చేశారు. అయితే గనుల శాఖతో సంబంధం లేని ఓ టీడీపీ మంత్రి వారికి నోటీసులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వల్లభనేని వంశీ అనుచరుడు కె సతీష్ అక్రమ మైనింగ్ ఆగడం లేదు. తవ్వకాలు జరిపేది తిరువూరు నియోజకవర్గంలో అయితే ట్రాన్స్మిట్ పర్మిట్లు చూపుతోంది. నూజివీడు నియోజకవర్గంలో దీనికి కూడా తెర వెనుక సారథి సదరు మంత్రి గారే. అధికారులు అక్రమ మైనింగ్ లారీలను పట్టుకుంటేనే వెంటనే మంత్రి రంగంలోకి దిగిపోతారు. స్వయంగా ఫోన్ చేసి లారీలను విడిపిస్తున్నారు. నాడు అడ్డగోలుగా మట్టి దందా. వల్లభనేని కొడాలి అనుచరుల పాత్ర. కూటమి ప్రభుత్వం వచ్చాక వెలుగులోకి 75 కోట్లు జరిమానా వేయాలని నివేదిక.
నోటీసులు ఇవ్వకుండా అడ్డుకుంటున్న మంత్రి. కూటమి ప్రమాణ స్వీకార సభకు వల్లభనేని అనుచరులు మట్టి తరలింపు. 4.8 కోట్ల బిల్లులు చేయించిన మంత్రి. ఇప్పటికీ వంశీ అనుచడి అక్రమ మైనింగ్. 18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపు. లారీలు సీజ్ చేస్తే విడిపించిన మంత్రి. ఇంకా మరొక హెడ్లైన్ చూసుకుందాం. నెక్స్ట్ హైదరాబాద్ మెయిన్లో చూసుకున్నట్లయితే వెలుగులో చూసుకుందాం. పల్లెకు బయలుదేరిన పట్నం. సంక్రాంతి కోసం సొంతూళ్లకు ప్రజలు బారులు తీరిన వాహనాలు. యాదాద్రి జిల్లా హైవేలపై పోటెత్తిన బండ్లు. 24 గంటల్లో 2 టోల్ గేట్ల మీదుగా 1.40 లక్షల వెహికల్స్. కిక్కిరిసిపోయిన బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లో. రాష్ట్రంలోకి కొత్త బ్రాండ్ బీర్లు, లిక్కర్. రాష్ట్రంలో కొత్త బ్రాండ్ల బీర్లు, లిక్కర్ రానున్నాయి. ఇందుకోసం కొత్త లిక్కర్, బీర్ కంపెనీలకు అనుమతులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పిస్టల్ పేలి ఎమ్మెల్యే మృతి. ప్రమాదవశాత్తు పిస్టల్ పేలడంతో పంజాబ్ లో ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ బస్సి గోగి చనిపోయారు. తన పిస్టల్ ను ఎమ్మెల్యే గోగి శుభ్రం చేసుకుంటుండగా యాక్సిడెంటల్ గా అందులో నుంచి బుల్లెట్ ఫైర్ అయి కణతలోకి దూసుకెళ్లింది. హాస్పిటల్ కు తీసుకెళ్లే లోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఇక స్పెషల్ షోలకు నో పర్మిషన్. సినిమా టికెట్ రేట్ల పెంపు. స్పెషల్ షోలకు ఇకపై రాష్ట్రంలో ఎలాంటి అనుమతులు ఉండబోవని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 16 నుంచి నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది. గేమ్ చేంజర్ సినిమాకు ఇచ్చిన అనుమతులను కూడా ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఇంగ్లాండ్ T20 సిరీస్ కు జట్టు ఎంపిక. ఇంగ్లాండ్ తో ఈ నెల 22వ తేదీ నుంచి జరిగే 5 T20ల సిరీస్ కు సెలెక్టర్లు ఇండియా టీం ను ప్రకటించారు. సీనియర్ పేసర్ మహమ్మద్ షమి 14 నెలల విరామం తర్వాత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. తెలుగు ప్లేయర్లు నితీష్ కుమార్ రెడ్డి, తిలక్ వర్మకు చోటు దక్కింది. కొండపోచమ్మ సాగర్ లో మునిగి 5గురు మృతి. ఒకరిని కాపాడేందుకు మరొకరు వెళ్లి యువకుల దుర్మరణం. ఇంకో 2 స్నేహితులు సురక్షితం. మృతులందరూ హైదరాబాద్ వాసులు. వీరిలో 2 అన్నదమ్ములు. ప్రమాదానికి ముందు కొండపోచమ్మ సాగర్ లో యువకులు. ఆన్లైన్ గేమ్స్ కు యువకుడు బలి. దాదాపు 40 లక్షలు పోగొట్టుకుని సూసైడ్. ఊర్లోనే 15 లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఇచ్చిన తండ్రి. వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఘటన. యాప్ లో 1.5 లక్షలు పోగొట్టుకుని యువతి ఆత్మహత్యాయత్నం. సర్కారు భూమి కబ్జా చేసిన వాళ్ళపై ఉక్కుపాదం మోపండి, అవసరమైతే బుల్డోజర్లు దింపండి అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వానికి, ఆఫీసులకు మేము అండగా ఉంటాం. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ లీడర్లు ధరణి పేరుతో ప్రభుత్వ భూములను మాయం చేశారని ఫైర్. అసైన్ భూముల్లో వెంచర్లు. సిరిసిల్ల బీఆర్ఎస్ నేతల భూదందాలో కొత్త కోణం. బైపాస్ వస్తుందని ముందే తెలుసుకొని తక్కువ ధరకు అసైన్ భూముల కొనుగోలు, ఫ్లాట్లుగా చేసి నోటరీపై అమ్మకాలు. 10 కోట్ల రూపాయల మేర వెనకేసుకున్న తాజా మాజీ సర్పంచ్ భర్త. రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్ లో వెలుగులోకి. వెంకటాపూర్, సర్దాపూర్ మధ్య అసైన్ భూముల్లో వెంచర్లు. హైదరాబాద్ లో అండర్ గ్రౌండ్ కరెంట్ వైర్లు, కేబుల్స్. వివిధ దేశాల్లోని బెస్ట్ పాలసీలను స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లపై సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సూచన. ఉస్మానియా దవాఖానకు నెలాఖరులోగా శంకుస్థాపన. కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా నిర్మించాలి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన. చూద్దాం. కోతుల కంట్రోల్ ఎట్లా? రాష్ట్రంలో 35 లక్షలకు పైగా కోతుల మంద. 4 ఏళ్లలో 1500 కోతులకే స్టెరిలైజేషన్. ఒక్కో కోతిని పట్టుకోవడానికి 1000 రూపాయల ఖర్చు. ఫండ్స్ లేక చేతులెత్తేస్తున్న పంచాయతీలు, మున్సిపాలిటీలు. నానాటికి పెరుగుతున్న కోతుల సంఖ్య. ఇండ్లు, పంటలపై దాడులు. సోలార్ పవర్ టార్గెట్ 26,000 మెగావాట్లు 2030 నాటికి చేరుకోవాలని ప్రభుత్వ లక్ష్యం. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 విడుదల. సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం. వీటి ఏర్పాటుకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రోత్సాహకాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు కరెంట్ అమ్ముకునేందుకు ఛాన్స్. మనం చూసుకుంటే అయితే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీని ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి జూపల్లి తదితరులు. మన పిక్చర్లో చూసుకోవచ్చు. ఇక మెయిన్గా చూసుకున్నట్లయితే రేపటి నుంచి మహాకుంభమేళ జనసంద్రంలా ప్రయాగ్రాజ్. తరలి రానున్న 45 కోట్ల మంది భక్తులు. భారీగా తరలి వచ్చిన నాగ సాధువులు, అఘోరాలు. IRTC వెబ్సైట్ లో 10 బుకింగ్ వివరాలు. ఇక మరొక పేపర్లో హెడ్లైన్ చూద్దాం మనం. TS మెయిన్లో దిశలో కనుక చూసుకున్నట్లయితే మెయిన్గా
మూడో వ్యక్తి బ్రెయిన్ లో న్యూరాలింక్ చిప్. ఈ ఏడాది మరో 20 నుంచి 30 మందిలో అమెరికా వెల్లడించిన ఎలాన్ మస్క్. కొంతకాలంగా మానవుడి మెదడులో చిప్ల అమెరికా ప్రయోగాలు వేగంగా జరుగుతుండగా ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే ఇద్దరికి న్యూరాలింక్ చిప్లు అమర్చగా తాజా మూడో వ్యక్తికి సైతం చిప్ అమర్చినట్లు ఆయన వెల్లడించారు. ఏడాదిలో 20 నుంచి 30 మందిలో వీటిని అమర్చబోతున్నట్టు స్పష్టం చేశారు. నెక్స్ట్ 8 నెలలుగా ఫ్రిడ్జ్ లోనే డెడ్ బాడీ. ప్రేయసిని చంపి దాచిన ప్రియుడు దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి. ప్రేయసిని ప్రియుడు హత్య చేసి 8 నెలలుగా ఫ్రిడ్జ్ లో దాచిన ఘటన మధ్యప్రదేశ్ లోని దేవాస్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూసి ఉన్న ఇంటి నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టారు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడగా మృతదేహం బయటపడింది. హెడ్లైన్ చూద్దాం. సంక్రాంతి ఖర్చు మాదే, గ్రామాల్లో సర్పంచ్ ఆశావహుల హడావుడి. పోటీ పడుతూ మందు విందులు. పండుగకు ఇంటింటికి చికెన్ మటన్, పిల్లలకు క్రికెట్ పోటీల నిర్వహణ, మహిళల కోసం ముగ్గుల కాంపిటీషన్లు, గ్రామస్తులకు దగ్గరయ్యేందుకు తంటాలు. ప్రతి కార్యక్రమంలోనూ ముందు. కొద్ది రోజులుగా హడావుడి, ఇంటింటికి మందు మాంసం. గేమ్ చేంజర్ స్పెషల్ షోలు రద్దు, తెలంగాణ హోంశాఖ ఉత్తర్వులు జారీ. రేపటి నుంచి కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్, 3 రోజుల పాటు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహణ. ఆన్లైన్ బెట్టింగ్లకు యువకుడు బలి, 30 లక్షలు పోగొట్టుకొని ఆత్మహత్య. దానంపై సీనియర్ల గుర్రు, ఆయన తీరుతో పార్టీకి నష్టం. అధికారులపై పెత్తనం ఏంటని అసహనం, పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు. ఉద్యమ సమయంలోని విషయాలను సైతం గుర్తుకు తెచ్చుకుంటున్న నేతలు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో ఎస్సీ ఎస్టీలకు ₹1,00,000 అదనం అంటూ బట్టి మాట్లాడడం జరిగింది. ఇంకా మరొక హెడ్లైన్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో 2026 కోట్ల రూపాయల నష్టం. టెండర్లలో లైసెన్స్ దారులకు మినహాయింపుల ఉల్లంఘనలు, కాగ్ నివేదిక లీకైనట్టు కథనాలు. ఆ వివరాలతో ఆప్ పై బీజేపీ విమర్శనాస్త్రాలు. కింగ్ పిన్ అరవింద్ కేజ్రీవాలే కమలం పార్టీ. బీజేపీ ఆఫీసులో కాగ్ నివేదిక ఉన్నదా? ఆప్ రివర్స్ కౌంటర్. కొత్త రేషన్ కార్డులు ఎన్ని లక్షలైనా ఇస్తాం, 26 నుంచి అర్హులందరికీ పంపిణీ. చూసారు కదా, ఇది ఇవాల్టి వార్తాపత్రిక విశేషాలు. మరొక వార్తాపత్రిక విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అందులో కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్య ఆరో ప్రాణం.